రావణ యుద్ధం ముగిసిన తర్వాత లక్షలలో ఉన్న వానరులందరూ ఏమైపోయారో మీకు తెలుసా? ఎప్పుడైతే రాముడు తన శరీరాన్ని వదిలి వెళ్లిపోవాలి అని అనుకుంటాడో సుగ్రీవుడు తన కొడుకు అంగదుడిని కిష్కిందకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. సుగ్రీవుడు అలాగే లక్షల మంది వానరులు రాముడితో పాటే చనిపోదాం అని అయోధ్యకి వెళతారు. కానీ రాముడు, ఓ సుగ్రీవ, ద్వివిధ, మైంద, హనుమ, జాంబవంత, నీల మరియు నలుడా, మీరు అందరూ భూమి మీదనే బ్రతికి ధర్మ రక్షణ చేయాలి అని చెబుతాడు. సరే అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటారు. కానీ ద్వివిధాని యుద్ధంలో బలరాముడు చంపేస్తాడు. జాంబవంతుడు రాముడి రూపాన్ని మళ్ళీ చూడాలి అని కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఒక గృహలో ఉంటాడు. హనుమాన్ ప్రపంచాన్ని రక్షిస్తూ మహాభారత భీముడిని, అర్జునుడిని, కృష్ణుడిని కూడా కలుస్తాడు. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే, కురుక్షేత్రం ముగిసిన 900 సంవత్సరాల తరువాత 23వ సెంచరీ BCE ఈజిప్ట్ లో వానరులు కనుగొనబడ్డారు. దీనికి కారణం ఏంటి అంటే, లంకకి యుద్ధానికి వెళ్లే సమయంలో ప్రపంచం మొత్తం నుండి దాదాపు 20 కోట్ల వానరులని